ఉంగుటూరు నియోజకవర్గం జనసేన టీడీపీ బీజేపీ పార్టీల కూటమి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న పచ్చమట్ల ధర్మరాజు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి భారీగా తరలివచ్చిన నాయకులు కార్యకర్తలు యువత పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ధర్మరాజుతో పాటు ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ముంగుటూరు నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ శరణాల మాలతీరాణి, నియోజకవర్గం జనసేన పార్టీ ఎన్నికల నిర్వహణ సమన్వయకర్త వట్టి పవన్, మాజీ జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు ఈ యొక్క నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. ధర్మరాజు మొదటగా స్వగ్రామమైన నిడమర్రు మండలం పత్తేపురం గ్రామంలో గ్రామ దేవత చిట్టాలమ్మ తల్లివారిని దర్శించుకుని అక్కడి నుండి ర్యాలీగా ప్రారంభమై నారాయణపురం మురికి వంతెన దగ్గరకు నిడమర్రు, గణపవరం మండలాల నాయకులు కార్యకర్తలు, నారాయణపురం సెంటర్కి భీముడోలు, ఉంగుటూరు మండలాల నాయకులు మరియు కార్యకర్తలు చేరుకొని అక్కడి నుండి కార్యకర్తలతో కలిసి ర్యాలీగా ఉంగుటూరు ఎంఆర్ఓ ఆఫీస్ వద్దకు వెళ్లి కూటమి అసెంబ్లీ అభ్యర్థి ధర్మరాజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మరి ఈరోజు ఎన్డీఏ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మరి బలపరిచినటువంటి తమ్ముడు ధర్మరాజు గారు జనసేన పార్టీ తరఫున ఉంగుటూరు శాసనసభ్యుడిగా మరి జనసేన అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సందర్భంలో ఈరోజు మరి ధర్మరాజు గారి యొక్క నామినేషన్ కార్యక్రమంలోనే ఆయన యొక్క విజయం ఈవేళంతా కూడా మనందరూ కూడా కనపడిపోయింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క నియోజకవర్గంలో 40,000 మెజార్టీతో ధర్మరాజు గారు ఎమ్మెల్యేగా గెలుస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అలాగే మా ఎన్డీఏ అభ్యర్థి, ఉమ్మడి అభ్యర్థి, పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి పుట్టా మహేష్ యాదవ్ గారు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నట్టు వారి యొక్క ఎన్నికల గుర్తు సైకిల్, ఎంపీ గారికి సైకిల్, ఎమ్మెల్యే గారికి గాజు గ్లాస్ గుర్తుకు వేయడానికి ఈ ఉంగుటూరు నియోజకవర్గ ప్రజలంతా కూడా జనసేన పార్టీకి, అలాగే ఏలూరు నియోజకవర్గ ప్రజలంతా కూడా ఉమ్మడి అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ గారికి ఓటు వేయడానికి అంతా కూడా డిసైడ్ అయిపోయారు. ఈ రాష్ట్రం కానీ ఈ నియోజకవర్గం కానీ ఎక్కడ ఎవరిని చూసినా ఒకే ఒక్క మాట, ఒక పరిపాలన చేత కాని వాడిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే ఎన్ని ఇబ్బందులు పడాలో అన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో ఒక్క ఛాన్స్ అను మరొకటను మన నెత్తి మీదకి ఎక్కి ఈరోజు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా భ్రష్టు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపే ఉద్దేశంలో ప్రజలందరూ కూడా ఉన్నారనేది మా తమ్ముడు ధర్మరాజు గారి యొక్క నామినేషన్ కార్యక్రమాలు ఇవాళ ప్రస్ఫుటంగా కనపడింది. వారు వన్ సైడే, ఇక్కడ ధర్మరాజు గారు ఎమ్మెల్యే, పుట్టా మహేష్ యాదవ్ గారు ఎంపీ అని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నారు. సందర్భంగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం అయింది. దానికి విశేషంగా ప్రతి గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తులో ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొని నా వెంట నడిచి నాకు ఆశీస్సులు అందించి వాళ్ళందరూ కూడా నా విజయంలో భాగస్వాములు అవుతామని నా వెంట నడిచిన వారికి మరొక్కసారి వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు రాబోయే మే 13వ తారీఖు సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థికి గ్లాస్ గుర్తుపై, అలాగే ఎంపీ అభ్యర్థికి సైకిల్ గుర్తుపై ఓటు వేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ రాక్షస పాలన నుంచి విముక్తి పొందుతున్నామని ఎంతో ఆనందోత్సవంతో ప్రజలందరూ కూడా రోడ్డు ఎక్కి అందరూ కూడా నాకు మద్దతుగా నిలబడటం చాలా సంతోషంగా ఉంది. అలాగే నా వెంట మా అన్నగారు మాజీ శాసనసభ్యులు, అలాగే జిల్లా ఏలూరు పార్లమెంటు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గన్ని వీరాంజనేయులు గారికి, అలాగే మా అక్కగారు బీజేపీ కన్వీనర్ గారు మాలతీరాణి గారికి, అలాగే నా వెంట కొండంత అండగా ఉన్న వట్టి వెంకట పవన్ కుమార్ గారికి, అలాగే మా అక్కగారు వెంకటలక్ష్మి గారు ఈరోజు నాకు మద్దతుగా అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి వీళ్ళతో పాటు ఇక్కడ మా ఓఆర్ ఆఫీస్కి వెళ్ళి మేము నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. రాబోయే కాలంలో ప్రజలందరికీ కూడా లబ్ధి చేకూరే విధంగా, అలాగే రాష్ట్ర అభివృద్ధి భావితరాల గురించి ఆలోచించే జనసేన, తెలుగుదేశం, బీజేపీ పొత్తుతోనే సాధ్యమని ప్రజలందరూ కూడా నమ్మి రాబోయే కాలంలో ఎమ్మెల్యే అభ్యర్థికి గ్లాసు గుర్తుపై, అలాగే ఎంపీ అభ్యర్థికి సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.